ప్రకాశం జిల్లా 56వ అవతరణ దినోత్సవ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన భవన్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి డోలా బాల వీరాంజనేయ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, దామచర్ల సత్య, నోకసన్న బాలాజీ, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పెద్దలందరూ చెప్పిన విషయం, మనందరూ తెలిసిన విషయం, అత్యంత వెనుకబాటు కలిగిన 3 జిల్లాల నుంచి ఏర్పడిన మన ప్రకాశం జిల్లాలో 56 సంవత్సరాల్లో వెనుకబాటుదనం పోవటానికి ప్రభుత్వాలన్నీ చాలా కృషి సరిపోయి, కానీ ఆశించినంత స్థాయిలో మనం పూర్తిగా సాధించుకోలేకపోయాం. ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు, కలెక్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆశయాలు కూడా తెలియజేశారు. ప్రకాశం ప్రగతికి సంబంధించి విజన్ డాక్యుమెంట్లో కూడా మన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మన ప్రకాశం జిల్లాది కలెక్టర్ గారు ప్రజెంట్ చేసిన ఈ విజన్ డాక్యుమెంట్కి 2వ అవార్డు కూడా రావడం కూడా జరిగింది. నెల్లూరు నుంచి కందుకూరు డివిజన్, కర్నూలు నుంచి మార్కాపూర్ డివిజన్తో పాటు ప్రకాశం జిల్లాగా ఫార్మ్ అవ్వడం జరిగింది. దాంతో తర్వాత 1972 డిసెంబర్ 5th తేదీన ఒంగోలు డిస్ట్రిక్ట్ని ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పందులు గుర్తింపుగా ప్రకాశం జిల్లాగా పేరు పెట్టడం జరిగింది. మన ప్రకాశం జిల్లాని చూస్తే ఇప్పుడు రాష్ట్రంలోనే లార్జెస్ట్ ఏరియా కలిగిన జిల్లా, 14,323 స్క్వేర్ కిలోమీటర్స్. అదేవిధంగా వరల్డ్ ఫేమస్ బ్లాక్ క్యాలసీ గ్రానైట్ మన డిస్ట్రిక్ట్లో మాత్రమే ఉంది. ఇది ఎక్కడ లేని రిసోర్సెస్ మన డిస్ట్రిక్ట్లో ఉంది. అదేవిధంగా మన జిల్లాని చూస్తే 31% ఫారెస్ట్ రిసోర్సెస్, 55 కిలోమీటర్. 55 వసంతాలు పూర్తి చేసుకొని 56వ అవతరణ దినోత్సవం ఈరోజు మనం కలెక్టరేట్లో అందరికీ గుర్తుండేలాగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకుంటా ఉన్నాం. ఒకసారి మనం గమనించుకుంటే మనకి దగ్గర 1970వ సంవత్సరంలో ఫిబ్రవరి 2లో ప్రకాశం జిల్లా ఏర్పడింది. ఆ తర్వాత మనం ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్న మన జిల్లా వాసి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని గుర్తుపెట్టుకునే విధంగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 1972 డిసెంబర్ 5న ప్రకాశం జిల్లాగా మార్చుకుంది. అప్పుడుండే కర్నూలు, అదేవిధంగా గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వెనకబడిన ప్రాంతాలను తీసుకొచ్చి మన ప్రకాశం జిల్లాలో పెట్టి దీన్ని ఆ రోజుండే పరిస్థితుల్లో వెనకబడిన జిల్లా కింద ఇప్పటికీ అదే పరిస్థితుల్లో మనం అంతా కూడా పోరాడుతూ ఉన్నాం. ఈరోజు దగ్గర మన సెంటర్లకు కూడా మన ఏదైతే నివేదిక పంపించారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వెనకబడిన ప్రాంతాన్ని గట్టిగా చూడాల్సిన అవసరాలు ఉండే వాటిల్లో మన ప్రకాశం జిల్లాను కూడా పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. దగ్గర కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి వసతులు ఉన్నాయి. ఈరోజు గ్రానైట్ రంగం కానీ, అదేవిధంగా ఆక్వా కానీ, మళ్ళా టొబాకో కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. కానీ కూడా ప్రజలు ఇంకా కూడా మనకి ఇంకా సమస్యల మీద ఇంకా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. మనం ఏదైనా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏదైనా కూడా ప్రకాశం జిల్లాని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రకాశం జిల్లాలో
అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మార్కాపురం డిఎస్పీ పోలీస్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలో భాగంగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశక్తి త్రిపాఠి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలోని కేసుల వివరాలు, నేర నియంత్రణలో భాగంగా తీసుకున్న చర్యల గురించి వివరించారు. మల్లికార్జును ఖమ్మం రామ్ కోటేశ్వర ఇదిలో రూరల్ సార్ మార్కాపూర్ టౌన్ ఎస్ఐ ఏమేమి చేసిన చేతిలో ఏమైంది దసరాపేట సంఖ్యించండి నరసింహ ఖమ్మం ఆచరణ సార్ ట్రైన్ చేస్తాయి సార్ ఈరోజు మార్కాపురం సబ్ డివిజన్లో ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఇక్కడ సబ్ డివిజనల్ రికార్డ్స్కి, డాక్యుమెంట్స్కి చూడడం జరిగింది. దాని మీద నేను కమెంట్ రాశాము. దానికి కమెంట్ పరంగా మళ్ళీ వాళ్ళు కంప్లైంట్స్ రిపోర్ట్ నాకు ఇస్తారు. బేసిక్లీ ఇది మన యాన్యువల్ ఇన్స్పెక్షన్స్, అది మనకు చేయాల్సిందే. దాని పరంగా మనం ప్రోగ్రామ్ పరంగా నేను వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశాను. థ్యాంక్ యూ. 2 రోజుల క్రితం వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి మా నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలకు జనసేన నాయకులు రియాజ్, కంది రవిశంకర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. స్థానిక రవిప్రేమాల్లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అలాంటి మాటలు మనం మాట్లాడటం కంటే అందరూ కలిసి ఇంకొకసారి ఆలోచించాలని, అన్న మాట వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 3 days క్రితం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుస్తున్నారు. చంద్రబాబు గారు చేతకాకపోతే పాలన నుంచి దిగిపోమంటున్నారు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాలన చేతగాక రాష్ట్రంలో ఇష్టానుసారంగా పాలన చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంటికి పంపించినటువంటి రోజులు ఇంకా ఆయన మర్చిపోలేదట్టుంది. చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24వ సంవత్సరానికి 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం వెనుకబడి సర్వనాశనం అయిపోతే ఈరోజు గాడిలో పెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రజలందరూ కూడా గ్రహించారు రాష్ట్రం ఎంత వెనక్కిపోయింది, రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్రానికి నిధులు రావట్లేదు. ఎందుకంటే కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వాన్ని అడగటానికి కూడా భయపడినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ఆ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎక్కడ కూడా ఇటువంటి ఒక ప్రాజెక్టుకి కానీ ఎక్కడ నిధులు లేనటువంటి పరిస్థితులు. 24 ఎన్నికలకి ప్రజలందరూ ఒకే మాట మీద ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలకి ఏకగ్రీవంగా ప్రజలు ఎన్నుకోబడ్డారు. అందుకే ఇంతటి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలు వచ్చింది.
ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఈ 7 నెలల పాలనలో ఏమీ చేయలేదంటున్నారు. మరి శివప్రసాద్ రెడ్డి గారికి కనపడుతున్నాయా లేవా అని మేము అడుగుతున్నాం. మీరు ప్రభుత్వం ఎక్కినప్పుడు 3,000 పెన్షన్ చేస్తానంటే అవి చిన్నగా మీరు 250 పెట్టి పెంచారు. కానీ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చామో ఎన్డీఏ ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తానన్నాము. గడిచినటువంటి ఆగిపోయినటువంటి 2 నెలలు కూడా కలిపి మొత్తం 7,000 ఇస్తాన్నాం. అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 7,000 స్వయంగా ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు వాలంటీర్లను పెట్టారు. దేనికి పనికి రానికుండా మీ యొక్క కార్యకర్తల ద్వారా పెన్షన్లు పంపిస్తే ఈరోజు ప్రభుత్వ అధికారులు సచివాలయాల ద్వారా ఈరోజు 1వ తేదీ కానీ 31వ తేదీ కానీ ఈరోజు పెన్షన్లు ప్రతి ఒక్కళ్ళకు కూడా అందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇసుక ఉచితంగా ఇస్తామన్నాం. ఈరోజు ఉచిత ఇసుక ఈరోజు పంపిస్తున్నాం బయటికి. కానీ మీ హయాంలో ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్యక్రమం సైతం రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాం దీపం పథకం కింద. అది అమలు చేస్తున్నాం. 7 నెలలు అయితే మీరు 7 నెలల్లో ఏమి చేయలేదని మీరు ఎట్లా చెప్తారంటున్నాం. కాబట్టి శివప్రసాద్ రెడ్డి గారు జనసేన పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడేటప్పుడు ఉందాగా మాట్లాడాలని చెప్పి మీడియా పరంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈరోజు పెద్దలు షేక్ రియాజ్ గారు కొన్ని అంశాల గురించి మాట్లాడారు. గత జరిగిన 3-4 రోజుల కిందట జరిగిన ఇష్యూస్ గురించి మనం ఒకటి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఒక ఆలోచన ప్రకారం విధి విధానం ప్రకారం మాట్లాడితే ఎప్పుడు ఎవరు దేనిని విమర్శించరు. వ్యక్తుల్ని విమర్శించే ముందు అందరం మనం ఏందాన్ని చూసుకోవాలి. ఈరోజు భారతదేశమే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎవరతను అతనే గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ప్రతి ఒక్కరు ఎందుకు చూస్తున్నారంటే నిజాయితీ, ఆయన డెడికేట్నెస్, పట్టుదల, దీక్ష ఇవన్నీ ఉన్నాయి. అలాంటి వ్యక్తిని మనము ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి అతనికన్నా మన తక్కువ ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు విమర్శించడం అనేది తప్పు. పెద్దవాళ్ళు ఎప్పుడు గౌరవంగానే ఉంటారు. అందరి పెద్దవాళ్ళు ఎప్పుడు మన గౌరవంగా ఉన్నప్పుడు మన గౌరవంగా మాట్లాడటం అని కాదు, విధి విధానాలు ఉంటే మాట్లాడుకోవచ్చు. నీకు నచ్చకపోతే ఏదేం చెప్పుకోవచ్చు. పార్టీ విధంగా ఏమున్నా సరే తప్పు ఉంటే గవర్నమెంట్ విధంగా మాట్లాడచ్చు. ఈరోజు కూటమి గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ఎంత బలంగా ఉందంటే ఈరోజు భారతదేశంలోనే ప్రకాశం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. మన మెజార్టీ అనేది ఇండియా వేడిగా ఉపయోగపడుతుంది. ఈ అందరికీ ఉండటం వలన మన పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమిని కలిపిన ఘనత ఆయన ఒక్కరికే ఉంది. ఆయన ఒక శక్తి, ఆయన ఆలోచన పరుడు, ఆయన ఎక్కడ తగ్గాలో తెలుసు. అలాంటి వ్యక్తిని మనం గబక్కనే విమర్శించి మాట్లాడకూడదు. ఈ కూటమి అనేది ఎంత బలంగా ఉందంటే ఈరోజు రాబోయే 7 నెలల్లో ఎంతో అనుకూలంగా ఎన్నో రోడ్లు కానీ ఇది కానీ పంచాయతీరాజులో ఎంత ముందుకు తీసుకెళ్లారంటే పంచాయతీరాజు ఇన్ని పనులు చేయొచ్చా అనే ఆలోచన పంచాయతీలో ఉండే పెద్దలకి, చెట్టు కింద కూర్చునే పెద్దలందరికీ అర్థమైంది. ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఆదివారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఖమ్మంపాలెంకు చెందిన 54 సంవత్సరాల హుసేన్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి జరిగిందని, పేషెంట్కు వైద్యం అందించడంలో ఉపాస్ హాస్పిటల్ వైద్యులు ఎంతో కృషి చేశారన్నారు. దీనికి సంబంధించి వాస్తవాలు మీడియాకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నామని హాస్పిటల్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఉపాస్ హాస్పిటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాసరావు, ఎండి జనరల్ మెడిసిన్, ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్.
ఈరోజు హుస్సేన్ గారు అనే పేషెంటు లంగ్స్ బాగా దెబ్బతిని ఉపాస్ హాస్పిటల్కి రావడం జరిగింది 14 రోజుల క్రితం. సో సీరియస్ కండిషన్లో వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్స్ ఆ పేషెంట్ అడ్మిట్ చేసుకున్నప్పుడు అన్ని విషయాలు పూర్తిగా ఆ పేషెంట్ సీరియస్గా ఉన్నారని, ఆయనకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ట్రీట్మెంట్ చేస్తాము, అయితే సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా హైయర్ సెంటర్కి వెళ్ళాలంటే కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోండి అని ఆ రోజున చెప్పడం జరిగింది, మొదట చేరిన రోజునే. అలాగే ఉన్న 14 రోజులు కంటిన్యూస్గా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మిస్సెస్ గారికి, అలాగే వాళ్ళ పిల్లలిద్దరికీ కూడా, వాళ్ళ బంధువులకి కూడా, వచ్చిన వారి బంధువులకు కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయితే జబ్బు తీవ్రత ఎక్కువ అవడం వల్ల ఈరోజు వారు హుస్సేన్ అనే పేషెంట్ 44 ఇయర్స్ ఆయన చనిపోవడం జరిగింది. 54 ఇయర్స్ పేషెంట్ ఆయన చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు. వారిని బతికించడం కోసం మా ఐసీయూ కేర్ స్పెషలిస్టులు, అలాగే మా శ్రీనివాస్ గారు జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు, అలాగే అనిల్ కుమార్ గారు పల్మనాలజిస్ట్ ఊపిరితిత్తుల డాక్టర్ గారు, అలాగే మిగతా స్పెషలిస్టులు అహర్నెస్లు పోరాడారు. అయితే దురదృష్టవశాత్తు జబ్బు తీవ్రత ముదరటం వల్ల ఆయన పేషెంట్ ఈరోజు మధ్యాహ్నం చనిపోవడం జరిగింది. అయితే ఆయన చనిపోయిన తర్వాత వారి బంధువులు హాస్పిటల్ దగ్గరకు వచ్చి కొంత ఉద్రిక్తత, అంటే విషయాలు తెలియకపోవడం వల్ల కొంత ఉద్రిక్తత చేయడం జరిగింది. ఆ పరిస్థితుల్లో హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడా వారిని కూర్చోబెట్టి అర్థమయ్యేలా చెప్పి ట్రీట్మెంట్ గురించి వివరాలన్నీ చెప్పిన తర్వాత వారందరూ సంతృప్తి చెంది వాళ్ళు తిరిగి వెళ్ళడం జరిగింది. అలాగే పేషెంట్ బాడీని కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ క్రమంలో కొంత అపోహలు జరిగే అవకాశం ఉంది. అలాగే కొంతమంది ప్రెస్ మిత్రులు, మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ముఖ్యంగా వారు అపోహకు గురిగానే వారికి ఏమైనా సమాచారం సరిగా అందకపోవడం వల్ల కానీ వారు బయట తప్పుడుగా ఫేక్ సమాచారం ప్రజలకి అందించే అవకాశం ఉంది. దానివల్ల హాస్పిటల్ ప్రతిష్టకి దెబ్బతగిలే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భం చూసిన తర్వాత మేము వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇలా జరిగింది, ఈ పరిస్థితి అంటే వారందరూ కూడా వాళ్ళ పిల్లలు రాసిచ్చారు. వాళ్ళ తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు హాస్పిటల్ యాజమాన్యం అలాగే డాక్టర్స్ ఎప్పటికప్పుడు కౌన్సిల్ చేయడం జరిగింది. సీరియస్ కండిషన్లో ఉన్నారు కాబట్టి వారు హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళమని చెప్పారు మాకు. అయితే మాకు ఆర్థిక పరిస్థితుల వల్ల మేము ఆయన తీసుకెళ్ళాక ఇక్కడే ఉంచడం జరిగింది. అయితే ఈరోజు మా బంధువులు విషయం పూర్తిగా తెలియక వాళ్ళు కంగారు పడి హడావుడిగా వచ్చారు. అయితే మేమందరం కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాము. డాక్టర్స్ కూడా జరిగిన విషయాలన్నీ కూడా, వైద్యం ఎలా జరిగింది, ఎలా కౌన్సిలింగ్ చేశారు, ఎలాగ బయట హాస్పిటల్కి వెళ్ళిపోమని మొదటి రోజు నుంచి చెప్పడం జరిగిందని వాళ్ళు చెప్పడంతో వాళ్ళ బంధువులందరూ తిరిగి వెళ్ళడం జరిగింది. అయితే కొంతమంది తెలియక దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది కాబట్టి నేను మీకు మీడియా ముఖంగా ఈ పేపరు వాళ్ళ పిల్లలు రాసిచ్చిన లెటరు, అలాగే వాళ్ళ బంధువులు, వాళ్ళ అటెండెన్స్, వాళ్ళు రాసిచ్చిన లెటరు మీడియా ముఖంగా మీ అందరికీ చూపిస్తా ఉన్నాను. దయచేసి ఇది వారు పూర్తిగా చెప్పారు, సీరియస్గా ఉంది కండిషను, మేము బయటకు తీసుకెళ్ళలేక ఆర్థిక పరిస్థితి బాగాలేక తీసుకెళ్ళలేకపోయామని చెప్పి వారందరూ చెప్పడం జరిగింది, అలాగే రాయటం జరిగింది, రాసి ఇవ్వడం జరిగింది. అందుకని దయచేసి ఎవరు కూడా తెలియక కానీ తెలిసి కానీ ఈ వార్తల్ని, ఫేక్ న్యూస్ని మీరు స్ప్రెడ్ చేయొద్దు. ఎవరైనా స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేసినా ఉద్దేశపూర్వకంగా మా హాస్పిటల్ ప్రతిష్టను ఎవరైనా దెబ్బకొట్టాలని ఏదైనా ప్రయత్నం చేసినా వారి మీద దయచేసి అలాంటి పనులు మీడియా మిత్రులు కానీ ప్రెస్ మిత్రులు చేయొద్దని నేను కోరుకుంటా ఉన్నాను. వాస్తవాన్ని చెప్పండి, దయచేసి లేని అపోహలు మాత్రం స్ప్రెడ్ చేయొద్దు. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వారు ఎవరైనా చెడుగా ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తే వారి మీద చట్టపరమైన సివిల్, క్రిమినల్ కేసులు తీసుకోబడతాయి, దానికి వారు బాధ్యులు అవుతారు. అందుకని మరొకసారి మీడియా మిత్రులందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాస్తవమైన వార్తలు ఏముంటే అవి ప్రచురించండి, చెయ్యండి, కానీ దయచేసి ఫేక్ న్యూస్ మాత్రం ప్రచారం చేయొద్దు అని మరొకసారి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంత మహిళలకు ట్రైనింగ్ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వివరాలకు రూట్ సెట్ కార్యాలయం సందర్శించాలని సందర్భంగా తెలిపారు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మన ఒంగోలు రూట్ సెట్ ఒంగోలు భాగ్యనగర్ 4th లైన్ 11th క్లాస్లో ఉందండి. మా ఇన్స్టిట్యూట్లో
సంవత్సరం పొడవునా మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. 64 కోర్సులో ట్రైనింగ్ ఇస్తుంటాము. దాంట్లో భాగంగానే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు అంటే 30 రోజుల పాటు ఉమెన్స్ టైలరింగ్ ప్రోగ్రాంలో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నామండి. ట్రైనింగ్ టైంలో వాళ్ళకి భోజనం కానీ వసతి సౌకర్యం కానీ అన్నీ ఫ్రీగా ఉంటాయి. సో ఈ అవకాశాన్ని మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలు 19 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఈ టైలరింగ్ ఫ్రీ ట్రైనింగ్ కోర్సులో ఎన్రోల్ చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573336141. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రింబర్స్ ఇవ్వకుండా ఇబ్బంది పాలు చేస్తుందని, దీని మీద ఈ నెల 5వ తేదీన వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఫీజు ధర్నాను విజయవంతం చేయాలని వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రనాథ్ రెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, బడుగు ఇందిర, లంగపోతు అంజిరెడ్డి, కార్పొరేటర్ ఇమ్రాన్, కోటి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గట్టిగా తిని వచ్చారు 2 వర్షాలు అడ్మిట్ ఓకే. ముందు ఇచ్చిన వాగ్దానాల్లో అమ్మఒడి అందరికి ఇస్తానంటాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఇంకొంచెం ఎక్కువగా సంక్షేమానికి పెద్దపేట వేస్తానని చెప్పి ఇవాళ పిల్లలకి చదువుకునే విద్యార్థులకి సంవత్సరం కూడా తిరిగి రేపు పరీక్షలు మార్చిలో ప్రభుత్వం వచ్చినాక ఏడాది గడుస్తుంది. మీరు ఇంతవరకు ఒక క్వార్టర్ ఫీజు కూడా పిల్లలకి చెల్లించలేదు. రేపు ప్రమాదం ఏంటంటే హాల్ టికెట్లు ఎవరు పరీక్షలు రాయాలంటే ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులకి, పేద విద్యార్థులకి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్న ఫీజులు రాకపోతే హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితి. రండన్న, హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితి. మరి విద్యార్థుల్ని ఈ విధంగా హాస్టల్లో వసతి దీవెన హాస్టల్ ఫీజులు ఇవ్వకుండా, ఎడ్యుకేషన్ ఫీజు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు ఈ రకంగా అయితే పిల్లల్ని స్కూళ్ళకు పంపించలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి రేపు కార్యక్రమాన్ని 5వ తేదీ ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ ఆఫీస్ కాడ నుంచి మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుండి బయలుదేరుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చడం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని, వాళ్ళ ముద్దు నిద్ర నటిస్తున్న ముద్దు నిద్రను లేపాలని ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం, ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం, లోకేష్లు ట్విట్టులతోనే కాలం గడుపుతున్నారు. గత 2014 నుంచి 19 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు అటకెక్కించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో స్టార్ట్ అయిన కాడి నుంచి 2016 నుంచి 19 వరకు బకాయి 29,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. బకాయిలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాన్ని పూర్తిగా పూర్తిగా కట్టారు. ఇప్పుడు 4,000 కోట్లు ఉన్నాయి. ఒక సంవత్సరం ఫీజు వచ్చేసి 12,800 కోట్ల రూపాయలు ఫీజు ఉంది డిసెంబర్ నాటికి. ప్రతి సంవత్సరం డిసెంబర్ నాటికి చెల్లించాలి. ఇట్లాంటిది 29,000 కోట్ల రూపాయలు ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2019లో ఏ రోజైతే సీఎం అయ్యారో ఆ రోజు నాటికి పూర్తిగా అమౌంట్ అయితే స్టూడెంట్స్కి కాలేజీల అకౌంట్లో వేశారు 2019 నాటికి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు మధ్యలో ఏ పథకాన్ని ఆపేసి 3,000 కోట్లు ఆపారు, గవర్నమెంట్ ఆపింది. ఇప్పుడు జరుగుతున్న ఫీజు బోరు ఇది కానీ ఇంకా ఫీజు రీఇంబర్స్మెంట్ కానీ ఇంకా ఫీజు చెల్లించలేకపోతే ఈ కార్యక్రమాన్ని 5వ తారీఖు కార్యక్రమం లోపు మేము చెల్లించలేకపోతే ఈ ఉధృతాన్ని ఇంకా
భయంకరంగా చేస్తామని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి దీన్ని తీర్చకపోతే ఇంకా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని తెలియజేస్తున్నాను.